24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము. ఆత్రి మహాముని మరల అగస్త్యునితో, కుంభ సంభవ, కార్తీక వ్రతం ప్రభావము నెంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులొనరించిన ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వములను తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేసిన వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలమును ఇతర దినములలో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లా చెప్పేదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేసిన శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీని యొక్క ఇతిహాసము కలదు, దీనికి కూడా వివరించేదును, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడగు రాజు కలడు. అతడు పరభాగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెను. వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అది సమయమున కచ్చటకు కోప స్వభావుడు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పురాణము చేయవలెను గాన తొందరగా స్నానమునరించి రమ్మనని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసునికి భోజనమునకు రమ్మని అంటిని. ఆ ముని నదికి స్నానమును వెళ్ళి ఇంతకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునెట్లా? ఆయన వచ్చు వరకు మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగి తిన ద్వాదశి ఘడియలు దాటిపోవును. వ్రతభంగమును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండానే నేను భుజించిన నన్ను ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తుని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునను భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక ఈ నియమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు బయలుదేరి ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి ఘడియలను భోజనము చేయుటది ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులై కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను ఒకటి ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలెనున్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని, అందువలన అంగీకరించింది. నదికి స్నానమార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతట ధర్మజ్ఞులైన ఈ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ
ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులు గర్భకుహరములందు జఠరాగ్ని రూపముల రహస్యముగానున్న అగ్నిదేవుడు కలిగిన ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన శతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియాలను శక్తిను సంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిల్లును. చెల్లా చెదురై క్షుద్బాధ తప్పక కలుగును. ఆ తాపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొను శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలిగి చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే ఆదికుడై దేవపూజుడైనాడు. ఆ అగ్నిదేవుడు సందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడచాటి వాడైనను మెడుతునని చెప్పి వాటికి పెట్టకుండా తినరాదు. అందులోను వేదాంగ విద్యావిశారదుడు మహా తపశాలియును సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వారిని పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వారిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని నిషేధపరిచి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము.